ఏం మోరల్ చేయాలి, సపోర్టే కాదు. ఏం చేయాలన్నా మీకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. దానికోసం ఒక ప్లాట్ఫామ్ ఏం ప్లాట్ఫామ్ అది? దానికోసం దెన్ వాట్ నెక్స్ట్? ఒకవేళ అది జరగకపోతే ప్లాట్ఫామ్, ఒకవేళ జరగకపోతే వేరే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేద్దాం. పార్టీ మరి ఓకే, అదే అంటున్నా. క్లారిటీ మీకు అంటే క్లారిటీ ఉంది అంటే బలంగా పట్టుకోవాల్సింది, ప్రజల్ని ఉద్యమింపజేయాల్సింది పార్టీ మీద నిషేధం ఎత్తేయండి. మీరే అన్నారు కదా, కేంద్ర హోంశాఖ అనేక సార్లు అన్నది, మీడియా మీరు అవన్నీ జమ చేసి పెట్టచ్చు. ఇప్పుడు ట్రంప్ ఎన్నిసార్లు యుద్ధాన్ని ఆపిన లెక్క పెట్టి చెప్తున్నారు కదా. అమిత్ షా గారు కానీ లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పోలీస్ మంత్రులు కానీ ఏమన్నారు, మీరు కనుక ప్రజా జీవితంలోకి వస్తే ఎర్ర తివాచి పరిసి స్వాగతిస్తాము అని అన్నారు కదా. మరి మేము వచ్చినప్పుడు దాని అర్థం మరి ఎత్తేయాలి కదా నిషేధము. నిషేధం అనేది కూడా సంవత్సర ప్రాతిపదికగా ఉంటుంది. యుఏపిఏ చట్టంలో సంవత్సరం ప్రాతిపదికగా ఉంటుంది. యుఏపిఏలో వీళ్ళు సంవత్సర కాలంలో ఎక్కడ అంబుషులు చేయలేదు, రైళ్లు చేయలేదు, పోలీసులను చంపలేదు, ఇన్ఫార్మర్లను చంపలేదు, సాబటేజ్ చర్యలు చేయలేదు. వీటన్నిటి యొక్క కల్మినేషన్ ఆ చట్టం ఆధారంగా నిషేధాన్ని పొడిగించడానికి బేసిస్ ఉండదు. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు నక్సలైట్లని ఖతం చేసినాము, అర్బన్ నక్సలైట్ల మీద పడతామని అంటేనే ఆ టైప్ ఆఫ్ ఐడియాలజీని లేకుండా చేస్తాము అన్నది. అందుకోసమే మేము ఈ డిమాండ్ పెడుతున్నాం, దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ విడుదల చేయండి. అందుకో వాళ్ళు ఒప్పుకోకుండా ప్రజల దగ్గరికి వెళ్తాం కదా మేము. ఇగో ఇప్పుడు వాళ్ళు అట్లా అన్నారు, ఇప్పుడు మేము ఈ డిమాండ్ పెడుతున్నాం. దాన్ని వెన్నంటే రాజకీయ ఖైదీలుగా వాళ్ళని భావించి అందరినీ విడుదల చేయాలంటున్నాం. ఒకవైపు ఏమో రమ్మంటున్నారు, మరోవైపు అర్బన్ నక్సల్స్ అనే పేరుతోటి వీళ్ళ ఐడియాలజీని వ్యాపింపజేస్తుంటని వీళ్ళ మీద దాడులు చేస్తే ఇది అర్థం ఏంటిది అంటే ఇది బోగస్ అన్నట్టు కదా. అందరు రండి, మేము ఏం చట్ట పరిధిలో పనిచేస్తే ఎలాంటి సమస్యలు ఉండేవి అని చెప్పి నీ కళ్ళ ముందే కనిపిస్తాడు. ఒక ఆయన ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన చట్ట వ్యతిరేకత ఎట్లయితుంది? ఒక వ్యాసం రాసే చట్ట వ్యతిరేకత ఎట్లయితుంది? భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగంలో ఉంది కదా. చట్టం తర్వాత రాజ్యాంగాన్ని నుంచి వచ్చిందే చట్టం. అసలు నువ్వు చెప్పేదే రాజ్యాంగానికి వ్యతిరేకం కదా అని ఇది లేవనెత్తాలి. మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో మీరు వర్క్ చేయగలిగే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఉంటదని అంటే ఇప్పుడు ప్రజల్ని నమ్మి మేము బయటకు వచ్చినాము, మమ్మల్ని కూడా రేపు అర్బన్ నక్సల్స్ అని మూసేయచ్చు. ఆ స్పష్టత మాకుంది. అంతేనా? అందుకోసమే ప్రజలు నమ్మి ప్రజలు మా మాట విని మాకు మద్దతుగా ఉంటే ముందుకు పోతుంది. లేదు ఇట్లనే నిర్లిప్తత ఉందనుకోండి, అప్పుడు మేము మళ్ళీ